అందరికీ నమస్తే. అవినాష్ యాత్ర డైరీకి స్వాగతం. మన దేశంలో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. కానీ శ్రీ మహావిష్ణువుని సాధారణ రూపంలో కాకుండా తాబేలు రూపంలో దర్శించుకునే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? ఆలయం గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ స్వామివారు తూర్పు వైపు కాకుండా పశ్చిమ వైపు చూస్తున్నారు? ఒకే ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఎందుకు ఉన్నాయి? ఇక్కడ నుండి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశీకి వెళ్లే సొరంగ మార్గం గురించి విన్నారా? ఇది కేవలం ఒక దేవాలయం కాదు, శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని కొలిచే ఏకైక క్షేత్రం శ్రీకూర్మం. మరి ఈ ఆలయంలో దాగి ఉన్న ఆ విశేషాలేంటో ఈ యాత్రలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న ప్రధాన పట్టణం శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీకాకుళం నుంచి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. బస్సులో ప్రయాణ సమయం సుమారు 40 నిమిషాలు. రైలులో వచ్చే వారికి దగ్గరలోని ప్రధాన రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. అక్కడ నుండి ముందుగా శ్రీకాకుళం పట్టణానికి చేరుకొని అక్కడ బస్టాండ్ నుంచి శ్రీకూర్మం వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక వసతి విషయానికి వస్తే శ్రీకూర్మంలోని కొన్ని వసతి సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎక్కువ హోటల్స్, మంచి ఫుడ్ మరియు ఇతర సౌకర్యాలు కావాలంటే ఆలయానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళంలో స్టే చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. శ్రీకూర్మం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీకూర్మం వైపు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి మనకు కనిపించే గ్రామీణ వాతావరణం, పచ్చని ప్రకృతి, ప్రశాంతంగా సాగే రహదారి ఇవన్నీ కలిసి మన ప్రయాణానికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అందిస్తాయి. శ్రీకూర్మం చేరుకోగానే ముందుగా మనకు దర్శనమిచ్చేది శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి ఆలయం. స్థానికుల విశ్వాసం ప్రకారం ముందుగా పాతాళ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత ప్రధాన ఆలయంలోని శ్రీ కూర్మనాథ స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందట. ఆ తర్వాత మనం ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒకవైపు ప్రశాంతంగా కనిపించే శ్వేత పుష్కరిణి, మరోవైపు పచ్చని చెట్ల నీడలు, మధ్యలో ఎన్నో ఏళ్ల చరిత్రను మోస్తున్న పురాతన కట్టడం ఇవన్నీ కలిసి ఆలయ పరిసరాలను ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మార్చేస్తాయి. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు. అయితే ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని ధరించి తన వీపుపై మందర పర్వతాన్ని మోసారని పురాణ కథనం. అలా క్షీరసాగర మదనానికి ఆధారంగా నిలిచిన రూపమే శ్రీ కూర్మ అవతారం. ఇక సంస్కృతంలో తాబేలును కూర్మం అని పిలుస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో కొలువైన ఈ క్షేత్రానికి శ్రీకూర్మం అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం కృతయుగంలో శ్వేతపురం అనే రాజ్యాన్ని శ్వేత చక్రవర్తి పరిపాలించేవారు. ఆయన భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఒకసారి ఆమె ఏకాదశి వ్రతంలో ఉండగా శ్వేత చక్రవర్తి కామమోహితుడై తన వద్దకు వస్తున్నారని తెలుసుకొని తన వ్రతం భంగం కాకుండా కూర్మ రూపంలో భూమిని మోసినట్టే నన్ను కూడా రక్షించండి అని వేడుకుందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్వేత చక్రవర్తికి విష్ణుప్రియకు మధ్యగా తన కుమార్తె గంగాదేవిని ప్రవహించమని ఆదేశించగా గంగాదేవి నదీ రూపంలో ప్రవహించి వారిద్దరిని వేరు చేసిందట. ఆ నదినే ప్రస్తుతం వంశధార నదిగా పిలుస్తున్నారని స్థల పురాణం చెబుతుంది. జరిగిన విషయం తెలుసుకున్న శ్వేత చక్రవర్తి ప్రాయశ్చిత్తం కోసం నారద మహర్షిని ఆశ్రయించి కూర్మ మంత్రాన్ని తెలుసుకొని తపస్సు చేశాడట. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ప్రత్యక్షమై ఇక్కడే నేను కొలువై ఉంటాను అని స్వామివారు సుదర్శన చక్రంతో ఒక శ్వేత కుండాన్ని సృష్టించగా అందులో నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఆవిర్భవించారు. అలా లక్ష్మీ సమేత శ్రీ కూర్మనాథ స్వామి వారు ఇక్కడ నిత్య నివాసం ఏర్పరచుకున్నారని స్థల పురాణం చెబుతుంది. ఈ గుడి దాదాపు 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ప్రారంభంలో ఇది ఒక శివాలయంగా ప్రసిద్ధి పొందింది.
తీర్థయాత్రలో ఉన్న శ్రీ రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం శివుడు కాదని ఇది కూర్మావతారంలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామి అని తెలియజేశారు. అయితే ఆ విషయాన్ని చాలా మంది నమ్మలేదు. అప్పుడు దాన్ని నిరూపించడానికి రామానుజాచార్యులు ఆలయం వెనకకు వెళ్లి నీవు నిజంగా విష్ణువే అయితే నా వైపుకు తిరగండి అని ప్రార్థించారట. అప్పుడు కూర్మనాథ స్వామి వారు తూర్పు నుండి పడమర వైపుకు తిరిగారట. అందుకే నేటికి గర్భగుడిలో స్వామివారు పడమర దిశను చూస్తూ దర్శనమిస్తారు. ఈ అద్భుత సంఘటన కారణంగానే ఇక్కడ ముందు మరియు వెనక 2 ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయబడి 2 ధ్వజస్తంభాలు ఉన్న ఏకైక గుడిగా శ్రీకూర్మ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఓం నమో శ్రీ కూర్మనాథ స్వామినే నమః. ఇక్కడ ఉన్న 108 స్తంభాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నమైన కళాకృతులతో చెక్కబడ్డాయి. గర్భగుడికి కుడివైపున ఉన్న మండపంలో ఒక గది ఉంది. ఆ గదిలో ఉన్న సొరంగం కాశీ వరకు దారిని కలిగి ఉందని, ఆ మార్గం మొత్తం విషసర్పాలు, క్రూర మృగాలతో నిండి ఉంటాయని స్థానికుల నమ్మకం. ఈ ఆలయంలోని కూర్మ అవతారానికి ప్రతీకగా చాలా అరుదుగా కనిపించే నక్షత్రపు మచ్చలతో కూడిన తాబేల పార్క్ సందర్శకులకు ఎంతో ప్రత్యేకమైన మధురమైన అనుభూతిని అందిస్తుంది. శ్రీకూర్మం కేవలం కూర్మనాథ స్వామి ఆలయంగానే కాకుండా పితృక్షేత్రంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూర్వీకులు ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు లభించాలని భక్తులు పిండ ప్రదానం, పితృకర్మలు నిర్వహిస్తుంటారు. శ్రీకూర్మం దేవస్థానం వారు భక్తుల కోసం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. శ్రీకూర్మానికి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీకూర్మం నుంచి శ్రీకాకుళం వెళ్లినా తిరిగి వచ్చినా అరసవల్లి మీదుగానే ప్రయాణం సాగుతుంది. సంవత్సరానికి 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని తాకడం ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణ. కాబట్టి శ్రీకూర్మం వచ్చే భక్తులు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని కూడా దర్శించుకొని అక్కడ నుంచి శ్రీకాకుళం బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ కు వెళ్ళవచ్చు. శ్రీకూర్మం గురించి మీకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని ఈ స్లైడ్ లో ఉంచాను, ఒకసారి చూసేయండి. చరిత్రను తెలుసుకోవాలన్నా, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలన్నా, సాధారణ దేవాలయాలకు భిన్నంగా ఏదైనా ఒక కొత్తదనాన్ని చూడాలన్నా శ్రీకూర్మం మీకు తప్పకుండా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ యాత్రలో మీకు ఏదైనా సందేహం ఉన్నా లేదా మీకు ఏదైనా విశేషంగా అనిపించినా తప్పకుండా కామెంట్ చేయండి. నా యాత్ర డైరీలో మరో అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా తదుపరి పేజీలో మరో కొత్త గమ్యస్థానంతో మళ్ళీ కలుద్దాం.